లీవ్ అని పెడుతున్నా. మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? వరంగల్ ఏ డిపార్ట్మెంట్? ఏ యాక్సిస్ బ్యాంకా? ఏ కాలింగ్ డిపార్ట్మెంటా? కాలింగ్ డిపార్ట్మెంట్ అంటే కొత్తగా చెప్తున్నారు. ఏంటి అండి? అదే మీరు ఏది ఏజెన్సీ? మీరు ఏ ఏజెన్సీ మాట్లాడుతున్నారు? ఏ తరఫున మాట్లాడుతున్నారు? కాల్ డిపార్ట్మెంట్ ఏది? ఏ బ్యాంక్లో పెండింగ్ ఉంది? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఏంటి అండి? అంటే మీకు ఫాలోఅప్స్ కస్టమర్ నుండి ఏ విధంగా కట్టట్లేదు ఇవన్నీ ఫాలోఅప్స్ ఉంటాయి కదా, మీకు రాలే? 6 నెలలు ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. జాబ్ లాస్ ఉంటే జాబ్ వచ్చే వరకు కంపల్సరీ టైం ఇవ్వాలి. దానికోసం ఆర్బీఐ ఉంది. మాకు ఏంటి అంటే జాబ్ లాస్ ఉంటే కట్టరు, జాబ్ వచ్చినాక కడతాను మెయిల్స్ పెట్టినాను. ఏంటండి ఇది? అవును, ఇప్పుడు కట్టట్లేదని చెప్తలేను కదా. జాబ్ లాస్ ఉంది కాబట్టి కట్టట్లేదని చెప్తున్నా. జాబ్ ఉన్నప్పుడు కడతామని చెప్తున్నా. వన్స్ జాబ్ వచ్చినాక కడతాము. అది అందుకే కదా మామూలుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్స్ ఇచ్చింది ఒక ఎంప్లాయీకి. సెటిల్మెంట్ జాబ్ వచ్చినాక సెటిల్మెంట్ చేసుకుంటామని మెయిల్స్ పెట్టినా మీకు. యాక్సిస్ బ్యాంక్ తరఫున మెయిల్స్ పెట్టినాము. మీకు అది సంబంధం లేదు, మేము బ్యాంక్స్ అని మాట్లాడుకుంటాం. ఓకేనా? ఎవరు చెప్పారండి రెస్పాన్స్ కావట్లేదని? ఎవరు చెప్పారు రెస్పాన్స్ కావట్లేదని? మెయిల్స్ పెట్టినాము, ప్రతి ఒక్కటి 15 డేస్కి ఒకటి మెయిల్ పెడుతున్నాము, ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తున్నాము. మీకు ఫాలోఅప్స్ లేకుంటే మేము ఏం చేయలేము. రాలేదు. మీరు ఇవ్వరు మరి ఇవ్వండి, మరి అప్రూవల్ ఇవ్వండి. ఇట్లా సో అండ్ సో బ్యాంక్ జాబ్లో వస్తుందని మీరు ఏమైనా మెయిల్కి ఏమైనా పెడితే మీరు అప్రూవల్ ఇచ్చారా? మీరు అప్రూవల్ ఇవ్వరు, కంపల్సరీ ఇవ్వరు. సో మాకు రైట్ ఉంది కాబట్టి మేము తీసుకుంటాం. జాబ్ వచ్చే వరకు మేము తీసుకుంటాం. అది అవును, ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రాబ్లం చెప్తాం కదా. మెడికల్ ఇష్యూ ఉంటుంది, జాబ్ లాస్ ఉంటుంది, మేము ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాం కదా. ఊకుంటాడు, చెప్తే టైం తెస్తే ఊకుంటాడు బ్రదర్. ఊకుంటాడు, కంపల్సరీ ఊకుంటాడు. మేము పే బ్యాక్ చేస్తాం కదా. కట్టాను అంటే ప్రాబ్లం కదా, జాబ్ వచ్చినాక కడతాము అంటే ప్రాబ్లం ఏముంది? రా ఇంటికి రా ఇస్తుందా? మరి అదే అంటావు నువ్వు, ఇదే అంటావు, మళ్ళీ ఎట్లా? 2 రకాల మాట్లాడితే ఎట్లా? పాసిబుల్ కాదు కదా. అవును, జాబ్ లాస్ ఉంది. పర్సనల్ సరే నువ్వు సార్ మీ ఏజెన్సీ ఎక్కడ ఉంది? అది ఒకటి చెప్తలేవు కదా. మీ అడ్రస్ ఏది? ఏజెన్సీ ఏది? ఎవరు రెస్పాన్స్ అయితే లేరు. ప్రతి ఒక్క మెయిల్కి రెస్పాన్స్ అవుతున్నాం, ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తున్నాం. మీరు ఏజెన్సీ ఎక్కడ? ఏజెన్సీ బ్రదర్ మీరు ఏజెన్సీ ఎక్కడ? మీరు ఏజెన్సీ ఎక్కడ? అది ఒకటి చెప్తలేరు. మీరు ఏజెన్సీ ఏ ఏజెన్సీ? కాదు మీ ఏజెన్సీ ఎక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజెన్సీ చెప్పు, ఫస్ట్ అడ్రస్ చెప్పు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అరే కాలింగ్ డిపార్ట్మెంట్ అయితే అందరికీ ఫోన్ చేస్తా. ఊర్లో ఎంతమందికి ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తావా? ఊళ్ళో ఎంతమంది ఉంటే అంతమందికి ఫోన్ చేస్తావా? ఓ రేపు నీకు ఫోన్ చేయమని. సరే నువ్వు రా కదా, నేను చెప్తా కదా. ఎవరు రేపులు అని చెప్తా కదా. సరే ఎవరు కట్టద్దో చెప్తా. ఇక్కడికి రా, అడ్రస్కి రా. లేకుంటే నీ అడ్రస్ అలా చెప్పు, వచ్చి మాట్లాడతా. ఎక్కడ చెప్పు, అడ్రస్ చెప్పు. వరంగల్ ఎక్కడ బ్రదర్ చెప్పు? వరంగల్ ఎక్కడ చెప్పు? వరంగల్ ఎక్కడ?
నక్కలగుట్ట ఎక్కడ చెప్పు? నల్లనగలగుట్ట ఏడంటే మరి తెలియదు, మరి హన్మకొండకి ఇంటికి రా. హన్మకొండ నాకు తెలియదా? మా టీంని పంపిస్తా, ఒకసారి వెరిఫై చేసుకుంటారు అడ్రస్. పైసలు ఏమన్నా ఇస్తా చెప్పు, అడ్రస్ చెప్పు జల్దీ. నువ్వు అడ్రస్ బరాబర్ అడ్రస్ చెప్తే వచ్చి ఇస్తా, కంపల్సరీ ఇస్తా. నువ్వు ఫస్ట్ బ్యాంక్లో క్లియర్ చేసుకో. అరే బ్రదర్, నువ్వు ఫస్ట్ నువ్వు అడ్రస్ చెప్పు. నక్కలగుట్ట ఎక్కడ? నక్కలగుట్ట ఎక్కడ చెప్పు. నీ అడ్రస్ కార్డు అడుగుతుంది కదా, నువ్వు అన్ని క్లియర్ చేయి, నేనే వస్తాను దగ్గరికి. అరే నువ్వు ఎక్కడ బ్రదర్? నక్కలగుట్టలు ఎక్కడ చెప్పు, మా టీంని పంపిస్తా. ఏ టీంని పంపిస్తావు? మా టీంని పంపిస్తా, వెరిఫై చేసుకుంటా మీ అడ్రస్ కరెక్టా కాదా అని వెరిఫై చేసుకుంటా. నక్కలగుట్ట వరంగల్ ఎక్కడ మీది? నీకు వెరిఫై ఒక నిమిషం నువ్వు వరంగల్ ఎక్కడ చెప్పు ఫస్ట్. వరంగల్ ఎక్కడ చెప్పు. ఎంపీటీకి ఇప్పుడు అనుకో 500 వెయ్యి ఇస్తావు ఆ పెట్రోల్కి. వర పైసలు ఏమై కట్టే మన కట్టు మరి 1000 రూపాయలు కట్టుకో. వరంగల్ ఎక్కడ చెప్పు బ్రదర్? నువ్వు ఎక్కడికి పంపిస్తావు ఆడికి, నువ్వు ఎందుకు పంపిస్తావు ఉట్టిగా? మళ్ళీ ఆడికి పెట్రోల్ పైసలు నీ దగ్గర ఖరాబ్ ఉట్టిగా కానీ అవసరం లేదు, నేను ఉండేది ఇక్కడ వరంగల్లో. నువ్వు అడ్రస్ చెప్తే నేను వస్తా. నక్కలగుంటా అని చెప్పినా నక్కలగుట్ట అంటే అడ్రస్ లేదా? మీ ఆఫీస్కి అడ్రస్ లేదా? రోడ్ మీద ఉంటున్నారా? నక్కలగుంట వచ్చి ఫోన్ చేయనా, మాడతా నేను వచ్చి మాడతాను. ఫోన్ చేయను, బ్యాంక్ వాళ్ళకి మెయిల్ చేస్తాను, కాల్ బ్యాంక్ వాళ్ళకి బ్యాంక్స్ వాళ్ళకి మెయిల్ చేసిన చెక్ చేసుకో, మీకు రాదు అప్డేట్ రాదు. అది మేము ఏమంటున్నా సార్, మీకు రాదు, అప్డేట్ రాదు. మీ కాల్స్ డిపార్ట్మెంట్ అప్డేట్ చేసుకోండి. కస్టమర్ ఎందుకు కట్టట్లేదో అప్డేట్ చేస్తారో అది ఫాలో అప్ చేసుకోండి అంతే. అంతేగాని ఇట్లా అనవసరంగా డిస్కషన్ చేస్తే మీకే నష్టం.